సంఘము పవిత్రంగా ఉండాలి. దేవుడు చూసేది పై రూపాన్ని కాదు. సమూయేలుతో అన్నాడు, సమూయేలు, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను అంతరంగాన్ని చూస్తాను. వీడి పనికిరాడు, వాడు ఎత్తును చూస్తున్నా, వాడు అందాన్ని చూస్తున్నా, వీడికి పనికిరాడు. 5 పనికిరాడు దోహేశాడు దేవుడు. మరి ఎలాగయ్యా ఆయన కుమార్ యెషయా గారు, ఇంకెవడైనా నీ కొడుకున్నాడా అంటే, ఒకడు ఉన్నాడు, వాడు ఎందుకు పనికిరాడు, అందుకని వాడిని గొర్రెలు కాపరికి పెట్టాను. అయితే అతను గురువు అన్నాడు. ఒకడన్నాడు, దావీదా మీ బాబు రమ్మంటున్నాడు రా. ఎక్కడున్నాడు ఆయన? చెట్టు కొమ్మల మీద షికారులో కూర్చొని ఆయన వీణ వాయించుకుంటున్నాడు. ఏదో మొత్తం మీద ఫ్లూట్ వాయిస్తున్నాడు, ఏం వాయిస్తున్నాడు. ఆయన మంచి కళాకారుడు, సంగీత గాయకుడు, దేవునికి భక్తి కలిగినటువంటి వాడు. ఒక మంచి పాట పాడుకుంటూ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. దావీదా నేను పిలుస్తున్నాడు అంటే గబగబా చెట్టు దిగేసి ఇంటికి వచ్చాడు. ఎలాంటి వాడు అంటే ఆయన ఎలాగున్నాడు? ఎర్రన వాడు, చక్కని నేత్రములకు వెళ్ళిన వాడు, ఎర్రగా ఉన్నాడు, పలసటి చెక్కులు కలిగి ఉన్నాడట. 3 అమ్మాయిలు అందరూ కోరిక ఊహల్లో కోరికలేదు, నాకు వచ్చే భర్త ఎర్రగా ఉండాలి, దండుకుండలాగా ఉండాలి, పలసటి చెక్కుళ్ళు ఉండాలి, అబ్బో హెయిర్ స్టైల్ మంచి రింగుల చుట్టూ ఉండాలి, మంచి స్టైలిష్గా ఉండాలి అని ఊహల్లో వెళ్తున్నారు. అలాగా ఒకడికి అలాగే సంబంధం చూస్తాను రా నాయన డేవిడ్ రాజు అని అడిగాను నేను. పాస్టర్ గారు చాలా మంది నాకు సంబంధం చూడటానికి చేతులు ఎత్తేసారండి, మీరు చూడలేరండి. ఏం బాబు ఏంటంటే, ఒక అమ్మాయిలు ఇన్ని క్వాలిటీస్ ఉండాలండి అని పెద్ద లిస్ట్ ఇచ్చాడు నాకు. ఆ లిస్టులో కళ్ళు ఎలాగుండాలో వర్ణించాడు, ముక్కు ఎలాగుండాలో వర్ణించాడు, పెదవులు దొండపండులాగా ఉండాలంట వర్ణించాడు, చక్కగా పొడవుగా ఉండాలంట, ఇది మల్లి తీగల నడుము ఉండాలంట. ముందు మల్లి తీగలా ఉంటుంది, తర్వాత తిప్పులాగా అయిపోతుంది. ఆ శరీరతత్వం అది. కొంతమంది పెళ్లి అయినప్పుడు సన్నగా ఉంటారు, పెళ్లి అయిపోయిన తర్వాత ఉగ్రులాగా ఉంటారు. సారీ ఏమనుకోకండి, మనం చేస్తాం, జెన్యున్ ప్రాబ్లం అంతే, ఏం కాదు. కొంతమంది పెళ్లి అయినప్పుడు బాగుంటారు, పెళ్లి అయిపోయిన తర్వాత సన్నగా ఈ అమ్మ అలాగైపోతున్నావంటే మీ ఆయన తిండి పెట్టలేదని అంటారు. ఎందుకు కావాల్సిన తిండి ఏం చేస్తామని, పనులు ఎక్కువైపోతాయి అంటారు. సో దావీదు ఎందుకు పనికిరాడు, యుద్ధానికి పనికిరాడట. ఒట్టిదే శక్తిమంతుడు దావీదు. సింహాన్ని జీల్చేశాడు, తోడేని జీల్చేశాడు, గొర్రెలు రక్షిస్తున్నాడు. కొడుకు శక్తి తండ్రికి తెలియలేదు, కానీ ఎవరు తెలిసింది? దేవుడు తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుమ్మంలోకి వచ్చిన వెంటనే స్వరం వినబడుతున్న సమయంలో, నేను కోరుకున్న మనుష్యుడు ఇతడే, నువ్వు లేచి తన్ని అభిషేకించమన్నాడు రాజుగా. నేను కోరుకున్న మనిషి. మనుషులు పైరూపాన్ని చూశారు, దేవుడు అంతరంగాన్ని చూశాడు. కనుక దేవుడు వెళ్ళాలా, మంచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, మంచి వస్త్రాలు ధరించండి. డబ్బులుంటే వచ్చే క్రిస్మస్ నాటికి మంచి పట్టు చీర కొనమని పేచి పెట్టండి మీ ఆయన. 2 రోజులు భోజనం మానేయండి. ఎందుకు మానేస్తామమ్మా భోజనం తింటామంటే, పట్టు చీర కొంటేనే నేను తింటాను, అంతవరకు తిన్నంటే అప్పు చేసైనా సరే ఆ మరుసటి రోజు నీ పట్టు చీర తెచ్చేస్తాడు మీ ఆయన. మంచి చీర కట్టుకోండి, పర్వాలేదు, నీట్గా ఉండండి. వారానికి ఒకసారి స్నానం చేస్తారా? కొంతమందికి బద్ధకం, 3 రోజులకి 4 రోజులు స్నానం చేస్తే ఎవరు చేస్తాడు రోజు స్నానం. కొంతమందికి బ్రష్ చేయడే రోజు ఎవరు చేస్తాడు బ్రష్. శుభ్రంగా ఉండండి, నీట్గా ఉండండి, పర్వాలేదు. లేనిపోని ఆడంబరాలు వద్దు, పూసుకోకండి, అన్నీ వద్దు, ఇవన్నీ వద్దు. దేవునికి ఏం కావాలి? ఏం కావాలి? మంచి అంతరంగ రూపం. మనము దేవుని రూపములో చేయబడ్డాం. దేవుని స్తోత్రం. మనము ప్రత్యేకమైన వాళ్ళం. వీఆర్ ఎనిక్, ప్రత్యేక, దేవుని దృష్టిలో ప్రత్యేకమైనటువంటి వాడు. హల్లెలూయా. ప్రతి మనిషి దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడు. మనల్ని గుర్తించడానికి ఆయన ప్రతి ఒక్కొక్కరిని విభిన్నంగా సృష్టించాడు, రకరకాలుగా. ఎవరి హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ ఇన్ గాడ్స్ ఐస్. హి క్రియేటెడ్ ఈచ్ ఆఫ్ us differently to identify us. మనం గుర్తించడానికి ఆయన విభిన్నమైన రూపాల్లో చేశాడు. ఒక తండ్రికి పుట్టినటువంటి 4 కొడుకులు, 4కి ఒకే రూపాలు ఉండవు. కానీ ఎక్కడికి వెళ్ళినా మా పిల్లల గురించి అంటే, మా అబ్బాయిల గురించి ఎవరన్నారు, ఫోటో చూపిస్తే అచ్చ నీకులాగే ఉన్నాడండి ఆయన అన్నాడు. మా పిల్లల్ని చూస్తే అచ్చ నీకులాగే ఉన్నారని అంటారు.
కానీ కొందరు అందరూ ఒకే రూపంలో ఉండరు. కానీ ఆ రూపాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఓన్లీ గాడ్ క్రియేటెడ్ యువర్ ఇమేజ్. దేవుడే నిన్ను సృష్టించాడు కనుక నీవు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడు, నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన దాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? రెండవది చూస్తే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ us. దేవుడు ద్వేషిస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా? దేవుడు ఎవరినైనా ద్వేషిస్తాడా? ఎప్పుడు ద్వేషిస్తాడో తెలుసా? నీవు పాపములు ఉన్నప్పుడు నీ పాపాలన్నీ కూడా క్షమించి నేను పవిత్రుడు చేసి ఆయన సన్నిధికి నడిపించిన తర్వాత అన్ని ఎరుగియుండియు, దేవుని వాక్యం ఎరుగియుండియు, దేవుని వాక్యాన్ని ఎరుగుగా నీవు చెయ్యాలని ఎరుగుండియు, దేవుని ప్రక్కన పెట్టి దేవుని చిత్త ప్రకారంగా చేయకుండా నేను ముందు చేసిన రీతిగా సాతానికి ఇష్టమైన పనులు నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. Then God will hate you. అప్పుడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు నిన్న ఆయన? He loves you. He loves me. He loves everyone, man and women. He loves totally mankind. మానవ జాతిని అంతటి కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే every mankind created by God and his image. ఆయన రూపములో ఆయన చేత మానవ జాతి అంతా కూడా చేయబడ్డది. దేవుని స్తోత్రం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, మనల్ని అపరిమితముగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించాడు కనుకనే ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం ఇచ్చాడు. ఇది మనపై దేవునికున్న ప్రేమకు గొప్ప సాక్ష్యం. ఇట్స్ ఏ గ్రేట్ టెస్టిమనీ. God loves us unconditionally. ఆయన ప్రేమకు పరిమితం లేదు, అపరిమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. He gave his only son for us. ఆయన ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చాడు. దిస్ ఈజ్ ఏ గ్రేట్ టెస్టిమనీ ఆఫ్ హిస్ లవ్ ఫర్ us. మన కొరకు ఆయన ఇస్తున్నటువంటి అద్భుతమైన గొప్ప సాక్ష్యం. నీ గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఆ దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను ఇష్టపడలేదు, దేవుడు నన్ను ప్రేమించదు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు కనుకనే నీవు నేను ఇక్కడ సజీవులముగా క్షేమముగా ఉన్నాం. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక మన నుండి ఆయన ఏది కూడా ఆశించట్లేదు. ఏది కూడా God not expect anything from you. నీ నుంచి ఏది కోరలేదు ఆయన. నీ హృదయాన్ని మాత్రమే కోరుతున్నాడు. నీ హృదయాన్ని ఆయన కేంద్ర స్థానముగా చేసుకుని ఆయన ఆరాధించబడాలని ఆరాటపడుతున్నాడు దేవుడు. నీ హృదయమే యేసయ్యకు ఆరాధన కేంద్రంగా ఉండాలి. నీ హృదయమే దేవునికి ఇల్లుగా ఉండాలి, దేవ మందిరముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. మూడవది, మనం ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. We can have a relationship with him. దేవుడిని కోరుతున్నాడు. దేవుడి నుంచి వేరైపోయినటువంటి మనలను ఆయనతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి పంపించాడు. యేసుక్రీస్తు వచ్చి దేవునికి మనకును మధ్యలో ఉన్న అడ్డు తెరను, అడ్డు గోడను తొలగించి దేవునితో వాడు ఏం చేశాడు? ఏకపరిచాడు, మమైక్యపరిచాడు, ఐక్యపరిచాడు. ఇప్పుడు దేవునితో మనం కలిసి ఉన్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితోనా లేక దేవుని శత్రువు అయిన అపవాదితో సహవాసం చేస్తున్నామా? మరి అపవాదితో సహవాసం చేస్తున్న దానికి నిదర్శనం ఏంటి? అపవాదితో సహవాసం చేస్తున్నటువంటి వాళ్ళు లోకములో ఉన్న వాటిని నెరవేర్చేవాళ్ళు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు దైవ వాక్యములు ఏమైతే ఉన్నదో దాన్ని నెరవేర్చేవాళ్ళు. దేవుడు మనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా.
ఆయన ఏర్పాటు చేసుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ప్రార్థన ద్వారా ఆయన మనతో మాట్లాడవచ్చు. అలాగనే వాక్యం ద్వారా మనము మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఆయనతో మాట్లాడుతున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రార్థించటం అంటే మనము దేవునితో మాట్లాడటం. వాక్యాన్ని చదవడం అంటే, వాక్యాన్ని వినటం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మనతో చెప్పండి? దేవుడు. గాడ్ హ్యాస్ స్పీకింగ్ విత్ యూ త్రూ మీ. నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు God is always ready to have a relationship with you. నీతో ఎప్పుడు ఆయన సహవాసం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. త్రూ ప్రేయర్ we can talk to him and he can talk to us. ఆయనతో మనం మాట్లాడతాం, మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ముందు దేవదూతలు సృష్టి చేశాడు. దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవునికి చాలా బాధ కలిగింది. వారిని బట్టి లోకానంతటిని కూడా జలప్రళయంతో నింపేశాడు. తర్వాత దేవుని మదిలో ఒక మంచి తలంపు వచ్చింది. అదేమిటంటే, నాతో సహవాసం చేయటానికి, నన్ను ఆరాధించటానికి నేను ఒక మనిషిని కలుగు చేయాలి. ఆ మనిషి ఆదాము. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వానికి ఒక సాకైన సహాయం నేను చేయాలనుకున్నాడు. యుద్ధం చేశాడు, కొన్ని కండిషన్లు పెట్టాడు. కానీ అనతి కాలంలోనే ఆదామావుల కండిషన్లు ధిక్కరించారు, పాపం చేశారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఆనాటి నుంచి దేవునికి ఒక ఆరాటం, ఆశ, మరలా విడిపోయిన బంధాన్ని ఏకం చేసుకోవాలి, మనుషులతో కలవాలి, మనుషులతో సహవాసం చేయాలి, మనుషుల చేత నేను పూజింపబడాలనేటువంటి ఆరాటంతో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా, శిలువలో రక్తము కార్చుట ద్వారా విడిపోయిన బంధాన్ని ఏం చేశాడు? తిరిగి కలిపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేరుగా ఉన్నాం, దేవుడు వేరుగా ఉన్నాడు, మనం వేరుగా ఉన్నాం. దేవునికి మనకి మధ్యలో గొప్ప అగాధం ఏర్పడ్డది. కానీ దేవుడు కుమారుడు వచ్చాడు మనకి మధ్యవర్తిగా. గనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని నరుడు, ఆయన ఎవరో తెలుసా? దేవునికి నరులకును మధ్యవర్తి. ఎవరైనా మధ్యవర్తి. హీస్ ఏ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మధ్యవర్తిగా ఉండి మనిషిని, దేవుణ్ణి ఆయన ఏం చేశాడు? ఐక్యపరిచాడు, ఏకపరిచాడు. దేవుని స్తోత్ర. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 4, 4వది, మనకు ఒక ఉద్దేశం ఉంది. We have a purpose. మనం రక్షించబడ్డామంటే ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఉద్దేశం? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. దేవుడు మన ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఆ ఉద్దేశాలు పలుకలు నెరవేర్చడమే మన జీవితం యొక్క లక్ష్యం. ఏదో రక్షణ పొందేశాడు, యేసు బాబు నమ్మేసుకున్నాను, నాగా వీళ్ళకి ఇప్పుడు ములిగేశాను, అప్పుడప్పుడు గుర్తున్నప్పుడల్లా ఏదో చర్చకు వస్తున్నాను, ఏదో కానుకేసుకుని అమ్మయ్య అయిపోయింది నా పని. అదేనా దేవుని ఉద్దేశ్యం? దేవుడిని రక్షించాడంటే దేవునికి ఉద్దేశం. గాడ్ హ్యాస్ ఏ గ్రేట్ పర్పస్ అబౌట్ యూ. నీ నిమిత్తమై ఒక ఉద్దేశము ఆయనకు ఉన్నది. ఉందా లేదా? ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆయనకు ఉద్దేశం ఉన్నది. గాడ్ క్రియేటెడ్ ఈచ్ ఆఫ్ us విత్ ఏ పర్పస్. మనలో ప్రతి ఒక్కొక్కరి ఉద్దేశంతో కలిగి చేస్తాడు. Our life is about finding and fulfilling that purpose. ఆయన ఉద్దేశాన్ని కనుగొని దాన్ని ఫుల్ఫిల్ చేయటం, దాన్ని నెరవేర్చటమే మన కర్తవ్యం. అర్థమైందా మీకు? దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవుడు ఎందుకు మనం రక్షించాడు? ఆయన ఉద్దేశాన్ని మనము ఫుల్ఫిల్ చేయటానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి, ఆయన ఉద్దేశాన్ని మనము ఎరిగి ఉండటానికి. ఆయన ఉద్దేశం ఏంటంటే రక్షించినటువంటి నిన్ను తన రాజ్యానికి తీసుకువెళ్ళటానికి. నీకు ఒక ఉన్నతమైన సింహాసనాన్ని వేసి అక్కడ కూర్చుండబెట్టి, ఒక మంచి కిరీటాన్ని పెట్టి నిన్ను గౌరవనీయులుగా చేయటానికి, ఆయన రాజ్యాన్ని శాశ్వత కాలము
నీకు ఇవ్వటానికి ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దాన్ని నీవు కనుక్కోవాలి. యు మస్ట్ ఫౌండ్ దట్ అండ్ యు మస్ట్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్. దాన్ని నీవు నెరవేర్చాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? దేవుని రాజ్యానికి వెళతావు. అలా దేవుని రాజ్యం ఎక్కర్లేదండి, ఆదివారం వచ్చి ఇక్కడ నేను చప్పట్లు కొట్టుకు భజన చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇదే సరిపోతుంది నాకు అని అనుకుంటే కుదురుతుందా? కుదరదే. ఆయనకు ప్రణాళిక ఉన్నది, ఆయనకు ఉద్దేశ్యం ఉన్నది. దాన్ని నువ్వు కనుగొనాలి, దాన్ని నీవు నెరవేర్చాలి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 5, 5వది, మనము నిత్యత్వము కలిగిన వాళ్ళము. లోకస్తులు ఏమనుకుంటారు? మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతాడు, 7 జన్మలో మనిషికి ఉన్నదని చెప్తుంది. కానీ బైబిల్ చెప్పలేదు. మనిషికి ఒకటే పుట్టిక, ఒకటే మరణం. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు? నిత్యత్వం. రక్షించబడితే నిత్యత్వంలోకి వెళతాడు. అది రక్షించబడకపోతే ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. చాలా మంది అదే అంటారు. కొంతమంది అయితే ఇది మరలా జన్మ ఉంటే కనుక నేను నీకే భార్య వెనక పుడతానయ్యా, ఆ జన్మలో కూడా నువ్వే నాకు భర్త కావాలి, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇటువంటి డైలాగులని చెప్పుకుంటూ ఉంటారు. మరలా జన్మలో కూడా నీకే నేను భార్యగా పుడతాను, అవును నేను కూడా నీకే భర్తగా పుడతాను, మనందరూ అవునా ఆ జన్మలో కూడా ఒకటిగానే ఉందాము. ఎన్ని జన్మ ఉందా చెప్పండి? ఒకటే జన్మ. నువ్వు ప్రేమ నమ్ముకుంటే నిత్యత్వంలోకి వెళతావు, నమ్మకపోతే నరకానికి పోతావు, మరలా నువ్వు పుట్టడం ఉంటావు, అదేముండదు. ఇది వి మస్ట్ ఫైండ్ అవర్ ఎటర్నల్. మన నిత్యత్వాన్ని మనం కనుక్కోవాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఏముందో చెప్పండి? నిత్యత్వం ఉంది. మన నిత్యత్వం, మనం జీవితం ఈ భూమిపై మాత్రమే పరిమితం కాదండి. ఈ భూమిపై కాదు, మరణము తర్వాత కూడా మన జీవితము కొనసాగుతుంది. అవర్ లైఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దిస్ ఎర్త్. అవర్ లైఫ్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ డెత్. మరణము తర్వాత నీ జీవితం అనేది కొనసాగుతుంది. అర్థమైంది మీకు? నమ్ముతున్నారా? నేను చచ్చిపోతాను, ఇంకేముందలే, అయిపోయింది నా బతుకు అనుకుంటున్నావా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా బ్రతకదు. అది నా ప్రభు చెప్పే మాట. ఎంత ఉద్యమం సార్, నాకు మరణం లేదైతే నేను మళ్ళీ బ్రతుకుతానా? బ్రతుకుతావు. ఎందుకు బ్రతుకుతావు తెలుసా? యేసుతో ఉండడానికి బ్రతుకుతావు. నిత్యత్వం. ఈ భూమి మీదే మన బ్రతుకు శాశ్వతం. మనం చనిపోయిన తర్వాత తిరిగి మనం బ్రతుకుతాం. దేవుడు మన గురించి చెప్పిన ఈ సత్యాలు నిజంగా మన జీవితాల్ని అసలు ఎలాగ ప్రభావితం చేయొచ్చు? ఎలా చేస్తాం? ఎలాగా? హౌ కెన్ దిస్ ట్రూత్స్ దట్ గాడ్ హెస్ స్పోకెన్ అబౌట్ us ఎఫెక్ట్ అవర్ లైఫ్స్? ఏ విధంగా వాటిని మనం గ్రహిస్తాం? ఎలా తెలుసుకుంటాం? దేవుని వెళ్ళారా, ముగింపుకు వస్తున్నాను. 6వ విషయం చెప్తున్నాను తెలుసా? ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించేటప్పుడు మనలో ఏం వస్తుంది తెలుసా అండి? ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రతి వ్యక్తికి ఏం కావాలి? మస్ట్ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే బ్రతుకు సాధకం అవ్వదు. ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఏం కావాలి వాడికి? భార్యతో ఉంటాడు భర్త, నువ్వేం భయపడకో, కష్టాలు కలికాలం ఉండవు, ఇప్పుడు పని లేకపోతే రేపు పని ఉంటుంది, ఇప్పుడు డబ్బులు రాకపోతే రేపు వస్తాయి, నేనున్నాను, నీకెందుకు, నీకే తక్కువ కాకుండా, ఏ కొరవ లేకుండా నేను చూసుకుంటాను, నేనుంటుండగా నువ్వెందుకు అధైర్యపడుతున్నావు అని అతను చెప్పేటప్పటికి ఈ భార్యలో ఏమొస్తుంది తెలుసా? ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఇంకేముంది? నా భర్త భరోసా ఇచ్చాడు నాకు, నా భర్త చూసుకుంటాడు, నేను ఎందుకు ఆలోచన చేయాలి? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన దేవుని ప్రియమైన వారం, ఆయన దేవుని ప్రియమైన పరివారం అని మనం తెలుసుకోవటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన సామాన్యం కాదు, దేవుని పిల్లల. దేవుడు మనం సంపాదించుకున్నాడు, దేవుడు మనం కొనుక్కున్నాడు, దేవుడు తను మనల్ని కన్నాడు, దేవుడు తన రక్తంలో మనం కడిగాడు. అది మనం తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆత్మవిశ్వాసం అనేది మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. ఖచ్చితంగా knowing that we are
Love by God, given us a boost in self-confidence. ఎప్పుడైతే మనం దేవుని సత్యాన్ని తెలుసుకుంటామో ఈ ఆత్మవిశ్వాసంలో మనం బలపడటానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ మాటలను బట్టి మీరు మీ మనస్సులను నిరాశపరచుకోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. నాకు దేవుడు ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు ఉన్నాడు, సత్యవంతుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి నిశ్చయంతో. కొందరు అంటారు, ఈ బాధలు పడలేకండి, మేము ఆలోచన చేసుకున్నాము, నేను నా భర్త నా పిల్లలందరూ కలిసి ఆత్మహత్య చేసి చచ్చిపోతాం అనుకున్నామండి అని అంటారు. ఎందుకు? ఆత్మవిశ్వాసం కోల్పోయిన వాళ్ళు చేస్తారు. మాకు ఎవరు దిక్కు లేరండి, ఆదుకునేవారు లేరు, ఎవరు లేరండి. కానీ మనకు లేరా? ఈ లోకంలో ఎవరు ఉన్నారో లేకపోయినా కానీ మన ప్రియ రక్షకుడైన యేసయ్య మనకున్నాడు. హల్లెలూయా. మన కష్టాల్లో, మన కన్నీటిలో, మన బాధల్లో అన్నిటిలో మనకు సహాయం చేసే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఇంకొక మాట చెప్తాను, జీవితానికి అర్థం లభిస్తుంది అప్పుడు. ఎప్పుడు మనం దేవుడు మన గురించి చెప్పిన సత్యాలు ఎప్పుడైతే మన జీవితానికి మనం ప్రభావితం చేసుకుంటామో అప్పుడు మన జీవితానికి ఒక అర్థం, గివ్స్ మీనింగ్ టు లైఫ్. అర్థం వస్తుంది. అర్థం పర్థం లేని జీవితాలు మనం జీవించకూడదు. దేవుడికి మన ఉద్దేశంతో ఇచ్చాడు. అది మనం తెలుసుకోవటం వల్ల మన జీవితాలకు అర్థం అనేది లభిస్తుంది. మన జీవితాలు అర్థం లేనివి కావు, ఒక అర్థం ఉంది. మన జీవితం చాలా విలువైనది, డబ్బు కంటే విలువైనది, డబ్బుతో కొనది జీవితం. లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, చాలా విలువైనది. మన జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే, ఈ భిక్షను పెట్టింది ఆయనే, ఈ ప్రాణం పెట్టింది ఆయనే, ఈ ఆత్మను ఊదింది ఆయనే, నీకు ఈ అందమైన రూపాన్ని ఇచ్చింది ఆయనే. స్తోత్రం చెప్పండి. ఎవరిచ్చారు నీకు రూపం? దేవునికి నువ్వెంత అందంగా కనబడుతున్నావు. నువ్వు వచ్చే ముందు అనుకుంటూ అర్థం చూసి, వేళ చర్చికి వెళ్తున్నాను, నా ముఖమేమి బాగోలేదు, అసలు నేనేమి మేకప్ అవ్వలేదు. నీ మేకప్లు లాకప్లు ఏమవుతూ దేవుని సన్నిధిలో దేవుని దృష్టి నీవు అందగాడవుగా, అందమైన దానిగా కనబడుతున్నావు. హల్లెలూయా. కంచేత నేనేం చేస్తున్నాను తెలుసా? దేవునితోనే సహవాసం చేస్తూ ఉంటాను. ఆయన వాక్యంతో ప్రార్థన చేసుకుంటూ, స్తోత్రాలు చెప్పుకుంటూ, వాక్యం లోతైన విషయాలు, ఇంకా నేను నిత్య విద్యార్థిని. ప్రభువా, ఇంకా నాకు తెలియాలి విషయాలు. ఎంతో మందికి దేవుని వాక్యాలు పంపిస్తున్నాను. చాలా మంది ఎక్కడికి వెళ్ళినా నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. ఎక్కడికి మీరు వెంకం గారు కదండి, అయ్యా మీ వాక్యాలు వింటున్నామండి, చక్కగా రాస్తున్నారండి, అదండి ఇదని చెప్తూ ఉంటుంటారు. అయినా ఇంకా నాకు ఏదో తెలియదు. దేవునితో సహవాసం. దేవుని బిడ్డలారా, మీ బాహ్య సౌందర్యానికి ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. ఎవరితోనూ? మన సౌందర్యము దేవుని దగ్గర ఉంది. ఒక భక్తుడు అన్నాడు, ఈ మోకాళ్ళు ఎప్పుడైతే నల్లపడతాయో ముఖం తెల్లపడుతుంది అంట. ఏంటది అర్థం ఏం చెప్పండి? మోకాళ్ళు నల్లబడితే ముఖం, అంటే మోకాళ్ళు ఎప్పుడు నల్లబడతాయి? ఏం చేయాలి? మోకాళ్ళు ఏం చేయాలి? మనం ఇలా మోకాళ్ళు వేయాలి. ఇలా మోకాళ్ళ మీద ఎంతసేపు నువ్వెంతసేపు ఉంటావు అంతసేపు. బైబిల్ మిషన్ వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా మోకాళ్ళు అనుభవం బాగా నేర్చుకుంటారు వాళ్ళు. మోకాళ్ళు నువ్వెంతగా మోకాళ్ళ మీద ఉంటావో అంతగా నీ ముఖం తెల్లబడటానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రార్థన జీవితం. దేవుని బిడ్డలకి ఏం కావాలి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ముఖాన్ని ఏం రాసుకోవాల్సిన పని లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. జీవితానికి అర్థం దొరుకుతుంది. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇక మనం ఇతరులను ప్రేమించడానికి ప్రేరేపించబడతాం. దేవుని చేత ఏర్పాటు చేసిబడ్డ వాళ్ళు ఎప్పుడైనా సరే ఇతరులను చూసినప్పుడు వాడిని ప్రేమించాలి అనే మనస్సు, ఎవరిని ద్వేషించాలి మనసు. ఈ రోజుల్లో ప్రేమలు ఎలాగున్నాయంటే ఇది పెడితే పెళ్ళి లేకపోతే ఏదో అన్నట్టుగా ఉంటుంది. అవి పేక మేడల్లాగా విడిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవటం, విపరీతమైన కోపతాపాలు. దేవుని బిడ్డలకి కోపతాపాలు పనికిరావు.
సహనము, శాంతి, సమాధానము, తగ్గింపు జీవితం, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించబద్దులమై ఉన్నాం. ఆ విధంగా ప్రేమించటానికి మనము ప్రేరేపించబడుతూ ఉంటాం. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఇతరులను కూడా ప్రేమిస్తాం. ఎవరిని ద్వేషించకూడదు. సంఘములో ఉన్న వాడిని, ఇప్పుడు నేను వాక్యం ద్వారా ఆ దేవుని వాక్య ప్రకారంగా జీవించినటువంటి వాడిని గద్దిస్తున్నానని, నేను ద్వేషిస్తున్నానని మీరు అర్థం చేసుకుంటే అది పొరపాటు అవుతుంది. ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? కొడుకుని శిక్షించి గద్దించి బుద్ధి చెప్తాడట. ఎవరు? ప్రేమించే తండ్రి. ప్రేమించినోడు ఏమంటాడు? ఆడు ఎలా పోతే నాకెందుకు, ఆడు చూసి నాకెలా అంటాడు. ప్రేమించేవాడు బిడ్డల్ని క్రమశిక్షణలు పెడతాడు. సంఘాన్ని ప్రేమించే సేవకుడు వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తూ ఉంటాడు. సంఘాన్ని సరైన మార్గంలోకి వాళ్ళు ఏమనుకుంటారంటే, పాస్టర్ గారికి మేమంటే ఇష్టం లేదు, మేమంటే ప్రేమ లేదు, మా గురించి చెప్తూ ఉంటాడు ఆయన అని అనుకుంటూ ఉంటారు. మనం ఇతరులను ప్రేమించే పరిస్థితుల్లోనికి వెళ్ళాలి. ఎందుకు? దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నీ గురించి దేవుడిని సాక్ష్యం ఇస్తున్నాడు. ముందు దేవునికి ఇష్టంగా నువ్వు జీవించు, దేవుడి గురించి మంచి సాక్ష్యం చెప్పు. తర్వాత దేవుడు నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఇష్టపడతాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీ బాధల్లో, నీ కష్టాల్లో ఆయన భరోసా ఇస్తాడు. నేనున్నాను, నేను చూస్తాను, నేను నీకు ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను. నీ తల్లి, నీ తండ్రి నిన్ను విడిచినా మరిచినా నేను నిన్ను మరవను. ముదిమ వచ్చే వరకు కూడా నా చంకనెత్తుకుని నిన్ను మోస్తాను. ఇదిగో నేను మరవలేదు, చూడు నేను ఎక్కడ చిక్కుకున్నాను తెలుసా? నార చేతిలో చిక్కుకున్నా, నిరంతరము అర్థం చూసినట్లుగా నేను నిన్ను చూసుకుంటున్నాను. ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? నీకు ఉన్నాడా? లేడు కదా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమగా విన్నవాడు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భువయందించలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భువయందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ధరలోని ప్రేమలన్నయో స్థిరము కావు, కరిగిపోవు. పడండి. ధరలోని ప్రేమలన్నయో స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భువయందించలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భువయందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలవలేనిది. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.
ప్రభు వల్ల కొరకై మనం సిద్ధపడిచ్చాము. ప్రభు వల్ల మన సిద్ధపడిచి ఉన్నది, మనం సిద్ధపరచుకుందాము. దేవుడు నిన్ను గురించి ఏమంటున్నాడు? దేవుడు నీ గురించి ఏమి సాక్ష్యం పలుకుతున్నాడు? ఇదిగో ఈ సమయంలో దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడి ఉన్నాడు. ప్రేమగల మా పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. బిడ్డలందరూ నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. ఆశీర్వదించండి. మనలో పాల్పొందుచున్నాము, సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.